హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ స్వాతి ఛానల్. టుడే ఎపిసోడ్ మ్యాంగో పులిహార అండి. మామిడికాయ పులిహార రైస్ ఐటమ్, లంచ్కి కానీ, బ్రేక్ఫాస్ట్కి కానీ, డిన్నర్కి కానీ, దేనికైనా బాగుంటుందండి. పిల్లలందరూ ఇష్టపడేలా తినొచ్చు. దీనికి 2 మామిడికాయలు తీసుకున్నానండి. నేను 2 మామిడికాయలు పైన గ్రీన్ కలర్ లేయర్ పీల్ తీసుకొని మొత్తం తురుముకోవాలండి. ఇలాగ మొత్తం తురిమి పక్కన ఉంచుకోండి. ఈ తురుము పక్కన ఉంచుకునే లోపు ఇలా తురుము పెట్టుకొని పక్కన ఉంచండి. ఈలోపు అన్నం వండుకొని మంచిగా చల్లారబెట్టండి. నేను 2 మామిడికాయలు తీసుకున్నాను. 2 మామిడికాయలకి 2 డబ్బాల అన్నం పడుతుంది. మామిడికాయ పులుపుని బట్టి కూడా అన్నం మీరు యాడ్ చేసుకోవాలి. పులుపు మంచిగానే సరిపడా ఉంది. ఈ అన్నం చల్లారేలోపు మనము పోపు పెట్టుకుందాము. కళాయి పెట్టేసి ఆయిల్ వేసి వేడి చేసినాక పచ్చిమిరపకాయలు, ఆ అన్నంకి పులుపుకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకొని మంచిగా మగ్గనివ్వండి. పచ్చిమిరపకాయలు దీంట్లో ఇంగువ, కరివేపాకు, పసుపు అన్నీ వేసి మంచిగా నీట్గా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే ఆవాలు, తాలింపు గింజలు అవి కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు బాగా మగ్గి నూనెలోకి కారం దిగేంతగా మంచిగా ఫ్రై చేసుకుంటే మీరు పచ్చిమిరపకాయలు స్పైస్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఈ పచ్చిమిరపకాయలు నంచుకొని పులిహోరలో తినొచ్చు. సో ఈ పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై చేసుకోండి. అన్నీ కలిపి ఒకేసారి ఫ్రై చేయొద్దండి. దానికి సపరేట్గా ఫ్రై చేయండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు తడి కాబట్టి దీంట్లోకి మీరు పల్లీలు అవన్నీ వేయొద్దు. ఇది చల్లారిపోయిన అన్నంలో ఈ పచ్చిమిరపకాయలు వేసేసి దాని తర్వాత మళ్ళీ సపరేట్గా పచ్చనిపప్పు, పల్లీలు ఫ్రై చేయండి. పచ్చనిపప్పు, పల్లీలు కూడా దోరగా ఫ్రై చేసుకొని చల్లారిపోయిన అన్నంలో కలిపేయండి. దాని తర్వాత మీకు ఇంకా జీడిపప్పు కానీ, మెంతులు ఇవన్నీ ఎవరికి ఇష్టమైనట్టుగా అన్నీ మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా దీంట్లోనే ఇందాక తురిమి పెట్టుకున్న మ్యాంగో కూడా ఉప్పు వేయండి. ఇప్పటిదాకా ఎక్కడ ఉప్పు యాడ్ చేయలేదు మనము. ఉప్పు వేసి కొంచెం నూనెలో ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేయొద్దండి, పులుపు అంతా పోతుంది. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. నేను ఫ్రై చేసిన తర్వాత దీన్ని కూడా చల్లారిపోయిన అన్నంలో కలిపేసుకొని మొత్తం మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు ఎక్కడైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారా, దీంట్లో అన్నంలో అన్నీ కలిపి వేసేసి చల్లారిపోయిన అన్నంలో మంచిగా ఫ్రీ హ్యాండ్తో మంచిగా కలపండి. అంతే, బాగా ఉండలు లేకుండా మంచిగా ఫ్రై చేసుకొని కలపండి. సో ఇలాగ చేసి పెట్టండి. ఎవరైనా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ మామిడికాయ పులిహోర అనేది బాగా పులుపు ఉండదండి, కొంచెం పులుపు కొంచెం అలా ఉంటుంది. చాలా బాగా తింటారండి. చిన్నపిల్లలు అందరూ బాగా ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.